SSVGR న్యూస్ కు స్వాగతం. మధ్యాహ్నం అన్ని కార్యక్రమం చేసింది 12 గంటలంతా అనుకున్నామా ఆమె దత్త కుమార్ సార్ నేను ఉద్యమం చేయలేదు నాలుగు పాదాలను చేసుకొని వచ్చి జాయిన్ 92 సార్ ఆయన పర్సనల్ కలిసి ఆదవాళ్ళని నేను ఓకే అంతా నగరంలో పనిచేసేవాడికి 2 వాళ్ళకి అవేర్నెస్ మదర్స్ సఫైనటువంటి మామూలు నారాయణ వీళ్ళంతా పాత సార్ నేను బిఆర్ చేసిన కార్యక్రమం వీళ్ళంతా బాగా ఎక్కువ బాగుందా ఇల్లు ఉన్నాయి సార్ 20 years బ్యాక్ వన్ మంత్ నుంచి వేయలేకపోయింది మనసులో డాక్టర్ కనిపిస్తే ఏజ్ శాతము అనేది చేయాలి మెడిసిన్స్ ఇస్తా ఉన్నారు. అట్లా ఉంది ఒక 5 days అన్నా నేను సార్ అప్పుడు నాయపేట అవుతుందా అంతే వాట్సాప్ 45 టీములు దాకా నేను చూశాను. నేను తీసుకెళ్ళారు. నాకు ఇప్పుడు చేయబాకండి ఆయనకి ఆత్మ తగ్గింది గుర్తు 4 గంటలంతా మళ్ళీ డబ్బులు డిశ్చార్జ్ ఇప్పుడు తీసుకెళ్ళారు. 4:30 నేను టీవీ మిస్ అయినా పోయినా తీసుకెళ్ళినారు. మళ్ళీ ఏడుపోయినా నాకు అది ఇబ్బంది అని తిరుపతికి తీసుకెళ్ళారు. మానవ ధర్మం అది. దీనికి రాజకీయ పార్టీలో కాదు, అందరం స్థానికులం కాబట్టి సంతోషం వచ్చినప్పుడు పంచుకోవటం, కష్టం వచ్చినప్పుడు పంచుకోవటం అనేది సహజ మానవ గుణంగా భావించేవాడిని నేను. కాబట్టి నాకు తెలిసిన వారికి ఎవరికి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కష్టంలో పాలు పంచుకోవాలని, సంతోషం ఉన్నప్పుడు నాకు సంతోషం వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకో విధంగా నా సంతోషాన్ని కూడా పంచిపెట్టాలని నమ్ముతాను. కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఇది చేసుకుంటూ పోతా ఉన్నాను. కొంతమంది ఆత్మీయులు ఈ సంవత్సరం మనతో లేకుండా పోయారు. దాంట్లో వాళ్ళ కుటుంబాన్ని కలిసే సందర్భంలో ఈరోజు ఇక్కడ గాజులపల్లికి రావటం జరిగింది.
ఆశ్రమం రంగనాథం గారు జనవరి 1వ తేదీ స్వర్గస్థులయ్యారు. వారు లేని కొరత ఈ గ్రామానికి కానీ, ఈ పంచాయతీకి కానీ, ఈ మండలానికి కానీ, అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గానికి కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ కోలుకోలేని పరిస్థితి. వారు గతంలో అనేక పర్యాలు సొసైటీ ప్రెసిడెంట్గా ఉండి ఈ ప్రాంతంలో చాలా సేవా కార్యక్రమాలు చేసి రైతుల్లో చాలా మంచి పేరు సంపాదించుకోగలిగారు. వారు లేని కొరత వారికి, ఈ గ్రామానికి, వారి కుటుంబానికి తీర్చలేనిది కాబట్టి వాళ్ళ కుటుంబంలో వారి అబ్బాయి ఇతర కుటుంబ సభ్యుల్ని కలిసి భగవంతుడిని వాళ్ళకి ధైర్యం ఇవ్వాలని, వాళ్ళకి ఈ కష్ట సమయంలో తోడుండాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు మన ఎంపీపీ గారు భాస్కర్ రెడ్డి గారు, రామయ్య గారు, నీలకంఠం గారు, ఆవుల వెంకటేశ్వరరావు గారు, నారాయణ గారు, రమేష్ గారు, గురుస్వామినాయుడు గారు, శేషారెడ్డి గారు, ఇతర సర్పంచులు, ఇతర శ్రేయాభిలాషులు అందరూ వచ్చున్నారు. నిలుస్తామని, అవసరానికి వాళ్ళతో ఉంటామని తెలియజేస్తూ, అదేవిధంగా వెంకటగిరిలో ఎక్స్-విఆర్ఓ గోపాల్ నాయుడు గారు సతీమణి మునిరావు అమ్మగారు కూడా స్వర్గస్థులయ్యారు. వారి కుటుంబ సభ్యుల్ని, గోపాల్ నాయుడు గారిని కూడా కలవటం జరిగింది. అదేవిధంగా మిత్రులు నాగరాజు గారు, 2వ వార్డు నాగరాజు గారు తల్లిగారు శ్యామలమ్మ గారు కూడా స్వర్గస్థులయ్యారు. వారిని కూడా కలిసి మా సానుభూతి తెలియజేసి ఈరోజు కార్యక్రమం గురవయ్య గారు కూడా, అదేవిధంగా గురవయ్య గారు సతీమణి గారు కూడా స్వర్గస్థులైన దానివల్ల ఈరోజు వారికి కూడా మా సంతాపం తెలియజేసి